అందరికి నమస్కారం. నేను మీ కొరివి వినయ్ కుమార్. జనాభా లెక్కలు వాయిదా పడడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నిజానికి చివరిగా మన దేశంలో జనాభా లెక్కలు 2011లో జరిగాయి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతూ ఉంటాయి. అలా 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు కోవిడ్ కారణంగా వాయిదా పడింది. అయితే ఆ తర్వాత 2023లో కానీ లేదంటే 2024లో కానీ జనాభా లెక్కలు నిర్వహిస్తారని అందరూ భావించారు. కానీ మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా జనాభా లెక్కల గురించి ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. కానీ ఈ సంవత్సరంలో చేపడతామని కూడా ఎక్కడా కూడా చెప్పిన సందర్భం లేదు. దీనికి అనేకమైనటువంటి వ్యక్తులు అనేకమైనటువంటి కారణాలను చెబుతున్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ కులగణన చేయాలని డిమాండ్ చేస్తుంది కాబట్టి కులగణనను చేసే ఉద్దేశంలో బీజేపీ ప్రభుత్వం లేదు కనుక అందుకే వాయిదా వేస్తుందని కొందరు అంటుంటే, మరికొంతమంది మోదీ వ్యతిరేక మీడియా వ్యక్తులు దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం రేషన్ అందజేస్తుందని, ఒకవేళ కొత్త జనాభా లెక్కలు వస్తే మరో 10 కోట్ల మందికి అదనంగా రేషన్ ఇవ్వాల్సి వస్తుందని, అందుకే మోదీ ప్రభుత్వం వాయిదా వేస్తుందని చెబుతున్నాయి. నిజానికి రేషన్ ఇవ్వడానికి జనాభా లెక్కలకు ఎలాంటి సంబంధం లేదు. రేషన్ కార్డులు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వాలు. అవి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాయి, పెంచుతూ ఉంటాయి. వాటి ఆధారంగానే కేంద్రం రేషన్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి అదొక సెన్స్లెస్ కమెంట్ గానే మనం చూడాలి. అది ప్రధానమైనటువంటి కారణం కాదు. అలానే మరికొంతమంది గ్రామీణ ఉపాధి పథకానికి గండి కొట్టడం కోసమే కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలను నిర్వహిస్తలేదని చెప్తున్నారు. నిజానికి ఈ స్కీమ్ డిమాండ్ డ్రివెన్ స్కీమ్. డిమాండ్ ని బట్టి ఈ స్కీమ్ ని అమలు చేస్తూ ఉంటారు. దీనికి జనాభా లెక్కలకు ఎలాంటి సంబంధం లేదు. అలానే ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇది కూడా ఒక కారణం అని చెప్తున్నారు. కానీ ఓల్డ్ ఏజ్ పెన్షన్ అనేది కేంద్ర ప్రభుత్వం ఎలా ఇస్తుంది? గ్రామాల్లో సేకరించేటువంటి ఇన్ఫర్మేషన్ ని బట్టి ఓల్డ్ ఏజ్ పెన్షన్ ను ఇస్తుంది. కాబట్టి దీనికి జనాభా లెక్కలకు ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి పొంతన కూడా లేదు. ఇలాంటి బేస్లెస్ కమెంట్స్ ని కొంతమంది మోదీని వ్యతిరేకించే వాళ్ళు, బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవి నిరాధారమైనటువంటివి. నిజమైనటువంటి కారణం ఏంటో ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. మరి జనగణన అవసరం లేదా అంటే జనగణన చాలా అవసరం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జనాభాని తెలుసుకోవాలి అంటే జనగణన ఒకటే మార్గం. దేశంలో ఎంతమంది పురుషులు ఉన్నారు, ఎంతమంది మహిళలు ఉన్నారు, ఏ వయసు వారు ఎంతమంది ఉన్నారు, అక్షరాస్యత ఎంత ఉంది, నిరక్షరాస్యత ఎంత ఉంది, డెమోగ్రఫీ ఎలా ఉంది, పట్టణాల్లో ఎంతమంది నివసిస్తున్నారు, పల్లెల్లో ఎంతమంది నివసిస్తున్నారు, పట్టణాభివృద్ధి ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా జనాభా లెక్కల ఆధారంగానే మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే జనాభా లెక్కలు కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తాయో అప్పుడే వాళ్ళు నిధులు కేటాయించి వాటిని మరింత అభివృద్ధి చేసేందుకు ప్లానింగ్స్ చేస్తూ ఉంటాయి. అంటే వచ్చే 5 సంవత్సరాల్లో వేటికి ఎంత డబ్బులు ఖర్చు చేయాలి, వచ్చే 10 సంవత్సరాల్లో దేనికి ఎంత డబ్బు ఖర్చు చేయాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. నిరక్షరాస్యత ఎంత ఉందో తెలిస్తేనే కదా ఎంతమందిని అక్షరాస్యతులుగా మార్చడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎంత సమయం పడుతుంది అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తుంది. కాబట్టి జనాభా లెక్కలు అనేది చాలా అవసరం. మరి మోదీ ప్రభుత్వం ఎందుకు చేపట్టట్లేదు అంటే దీనికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవే 2 రాజ్యాంగ సవరణలు. మొదటిది 2002లో వచ్చినటువంటి 84వ రాజ్యాంగ సవరణ. ఈ రాజ్యాంగ సవరణను మొట్టమొదటిసారి 1976లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు చేశారు. ఇది ఎందుకు చేశారు అంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 545 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. వీటి యొక్క పునర్విభజనను చేపట్టాలి అంటే ఈ రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజానికి 1971 జనాభా లెక్కల ప్రకారమే ఈ 545 లోక్సభ స్థానాలు ఏర్పడ్డాయి. అయితే దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటించాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా అనేది తక్కువగా ఉంది, ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉంది. కాబట్టి 1971 జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరగాలని దక్షిణాది రాష్ట్రాలు కోరడంతో 25 సంవత్సరాల పాటు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేసేందుకు అవకాశం లేకుండా అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 25 సంవత్సరాల పాటు దీన్ని ఫ్రీజ్ చేస్తూ ఒక సవరణ
సవరణను చేసింది. అయితే అది 2002లో ముగిసింది. దీంతో అప్పుడున్నటువంటి వాజ్పేయి ప్రభుత్వం మరో 25 సంవత్సరాల పాటు దీన్ని ఫ్రీజ్ చేసింది. అంటే 2027 వరకు కూడా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేసే అవకాశం లేదు. రాష్ట్రాల వారీగా నియోజకవర్గాల యొక్క సరిహద్దులు మార్చుకునే అవకాశం ఉంది, కానీ నియోజకవర్గాలను పెంచుకొని తగ్గించుకునే అవకాశం లేదు. చివరిసారి 2009లో పునర్విభజన జరిగింది. అప్పుడు కేవలం సరిహద్దులను మాత్రమే మార్చారు తప్పిస్తే నియోజకవర్గాలను పెంచడం తగ్గించడం చేయలేదు. అయితే మరొక రాజ్యాంగ సవరణ ఏంటంటే 2023లో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చినటువంటి 128వ రాజ్యాంగ సవరణ. ఈ రాజ్యాంగ సవరణ ప్రకారం లోక్సభ రాజ్యసభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ను అమలు చేయడం. అంటే ప్రతి 3 లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి మహిళలకు రిజర్వ్ చేయడం. దీన్ని ఎలాగైనా సరే అమలు చేయాలన్న చిత్తశుద్ధితో ప్రధాని మోదీ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకోసమే జనాభా లెక్కలను వాయిదా వేస్తున్నారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేయాలి అంటే 2027 వరకు ఆగాలి. అంతకంటే ముందు డీలిమిటేషన్ కమిషన్ ను ఏర్పాటు చేయాలి. అది ఏర్పాటు చేయాలంటే జనాభా లెక్కలు తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఒకవేళ జనాభా లెక్కలను కనుక చేపట్టినట్లయితే ఈ జనాభా లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్లను అమలు చేసే అవకాశం లేదు. ఎందుకంటే రాజ్యాంగ సవరణ చేసేటప్పుడే మహిళా రిజర్వేషన్ ను అమలు చేయాలి అంటే ఫ్రెష్ గా జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవాలని పొందుపరిచారు. కాబట్టి మహిళా రిజర్వేషన్లేమో ఇప్పుడు అమలు చేయడానికి అవకాశం లేదు. 2027 తర్వాతనే అమలు చేయాలి. కాబట్టి 2027 తర్వాత ఏవైతే జనాభా లెక్కలు వస్తాయో దాని ఆధారంగానే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 2024లో అంటే ఇప్పుడు జనాభా లెక్కలు చేపడితే మహిళా రిజర్వేషన్లను తీసుకొచ్చే అవకాశం ఉండదు. కాబట్టి మోదీ ప్రభుత్వం ఇప్పుడు వెయిట్ చేసి 2027లో డీలిమిటేషన్ కమిషన్ వేసి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేసి అప్పుడు మహిళా రిజర్వేషన్లను తీసుకురావాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ అలా చేయకపోతే ఇప్పటికిప్పుడు జనాభా లెక్కలు కనుక చేపడితే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలంటే మళ్ళీ కొత్త జనాభా లెక్కలు రావాలంటే 2034లో వచ్చేటువంటి కొత్త జనాభా లెక్కల ప్రకారం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సి ఉంటుంది. అలా జరగకుండా ఉండేందుకే మోదీ ప్రభుత్వం ఇప్పుడు వెయిట్ చేసి 2026 ఆ సమయంలో జనాభా లెక్కలను చేపట్టి 2027 జనవరి ఫిబ్రవరి ఆ మధ్య దాన్ని పబ్లిష్ చేసి డీలిమిటేషన్ కమిషన్ ను ఏర్పాటు చేసి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టి రాజ్యాంగ సవరణలను అధిగమించి నియోజకవర్గాల పునర్విభజనతో పాటే మహిళా రిజర్వేషన్లను అమలు చేసే అవకాశం ఉంది. ఇక్కడే ప్రధాని నరేంద్ర మోదీ ఆయన తన చిత్తశుద్ధిని ప్రదర్శిస్తున్నారు. అప్పుడు పడే బ్లేమ్ ఏదో ఇప్పుడే పడి అప్పుడు చిత్తశుద్ధితో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రధాని మోదీ ప్రభుత్వం భావిస్తుంది. ఇదే జనాభా లెక్కల యొక్క వాయిదాకు ప్రధానమైనటువంటి కారణం. ధన్యవాదాలు.